వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను మోనిక. సినిమాల్లో ఏముంటాయి? కల్పనలే ఉంటాయి. అందులోని కథలు ప్రేక్షకుల్ని ఊహాలోకాల్లో విహరింపజేస్తాయి. వాస్తవాల కంటే ఊహలే అందంగా ఉంటాయి కాబట్టి అందమైన ఊహల్లో తేలియాడేందుకు ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్తారు. ఊహల్లో విహరించి వస్తారు. వాస్తవాలు చేదుగా ఉంటాయి కాబట్టి వాస్తవ జీవితానికి దూరంగా ఓ 2 గంటల పాటు అలా గడిపొచ్చేస్తారు. కానీ రచయితల ఊహలకే రెక్కలు కడితే వాస్తవ జీవితాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. అవి కమర్షియల్ సినిమాల కన్నా బాగుంటాయి. వెండితెర జీవితాల కన్నా అందంగా ఉంటాయి. ఇది ఓ కల్పన గాథ, అంతే తప్ప కాల్పనిక గాథ కాదు. ఎవరో ఊహించి కల్పించి చెప్పిన కథ కాదు. అసలు సిస్సలైన కల్పన సరోజ్ అనే ఓ దళిత బిడ్డ గాథ. 7th క్లాస్తోనే ఆపేసి సప్త సముద్రాల ఆవలి తీరాలను సైతం భారతదేశ ఖ్యాతితో నింపేసిన ఓ పేదింటి బిడ్డ. పుట్టింటి సెంటిమెంట్లకు, అత్తింటి ఆరళ్లకు నడుమ జీవితాన్ని దాల్చుకుని ఈ కల్పన వేలాది మంది సగటు కార్మికుల జీవితాల్లో ఆశాదీపమే వెలిగింది. పద్మశ్రీగా తళుక్కుమంది. ఇది ఒక పేదింటి బిడ్డ వాస్తవ జీవిత గాథ. కొన్నేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకులను ఒసే రామ్లమ్మ సినిమా ఉర్రూతలూపింది. అందులోని కథంతా ఓ దళిత బిడ్డ చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాలో అన్నెం పుణ్యం మెరుగని ఓ అమ్మాయిలాగే మన కథలోని అమ్మాయి కూడా 12 ఏళ్ల వరకు చిందులేసి ఆడింది. అచ్చంగా ఈమె కూడా దళిత బిడ్డే కావటం మన స్టోరీకి ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈమె పేరు కల్పన సరోజ్. 12 ఏళ్లొచ్చేదాకా అమ్మానాన్నల మధ్య ఆడుతూ పాడుతూ అమాయకంగా సాగిన ఈమె జీవితం అనుకోని కుదుపులకు గురైంది. అలాంటి కుదుపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈమె కూడా అంతే. ఆత్మహత్య చేసుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఏకంగా 3 బాటిళ్ల పురుగు మందులు తాగింది. అయితే మృత్యువు కన్నా ఈమె ఆయువు బలంగా ఉందేమో. సావు కాస్త చేతులెత్తేసి తప్పుకుంది. అదే అదృష్టమంటే. ఈమె బతికి భవిష్యత్తులో ఇంకెందరినో బతికించాల్సి ఉంది కాబట్టి సావుకైనా చేవలేకుండా పోయిందేమో ఎవరికి తెలుసు. సామాజికంగా ఎస్సీలు అయిన కల్పన కుటుంబం మహారాష్ట్రలోని అకోలా జిల్లా రోపర్ ఖేడాలో ఉండేది. అకోలా నుంచి వీరి గ్రామం దాదాపు 8 కిలోమీటర్లుంటుంది. కల్పన 1961లో పుట్టింది. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అందువల్ల కూతురిని కొంతమేరకైనా చదివించాలి అనేది తండ్రి ఆలోచన. వీలైతే కనీసం ఎస్ఎస్సీ వరకైనా చదివించాలని భావించేవాడు. అయితే 7th క్లాస్తోనే ఆగిపోతుందని ఎవరికి తెలుసు. ఇంట్లో మాత్రం ఆడపిల్లకు చదివేంటి, హాయిగా పొయ్యి వెలిగించటం, వంట చేయడం నేర్పిస్తే సంసారానికి పనికొస్తుంది కదా అని తల్లి, మేనమామ, ఇతర బంధువులు అనేవారు. ఆడీపాడే వయసులో కల్పనకు 10 ఏళ్ల వయసొచ్చే నాటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దళిత కుటుంబాల్లో చదువుకోవడమే ఎక్కువ. అందులో ఆడపిల్లల చదువుల కోసం ప్రాధాన్యమిచ్చేదెవరు? కల్పనకు 10 ఏళ్ల వయసొచ్చింది. ఇంకే ఉంది, ఇంట్లో పెళ్లి ముచ్చట్లు నడుస్తున్నాయి. కల్పన పెద్దమామ కాసింత డబ్బున్న వ్యక్తి. ఇంట్లో ఆయనకు పెద్దరికం, గౌరవం ఉండేవి. ఆయన ఇంటికొచ్చినప్పుడల్లా కల్పన పెళ్లి గురించే మాట్లాడేవాడు. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే తండ్రి గుండెల మీద కుంపటే అంటూ పాతకాలపు సామెతలను సూటిగా వదిలేవాడు. దీంతో బాధ్యతగల వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి కల్పన తల్లిదండ్రులు కూడా పెళ్లికి సరేనన్నారు. దీంతో మేనమామ ముంబై నుంచి ఓ సంబంధాన్ని ఖాయం చేశాడు. అలా 12 ఏళ్లకే కల్పనకు పెళ్లైపోయింది. ముంబైలోని ఓ స్లమ్ ఏరియాలో అత్తవారెల్లు. ఓ చిన్న రేకుల ఇంట్లో అత్త, మామ, ఆడపడుచులు, మరుదులు, వృద్ధులు అంతా ఒకే గూటి కింద ఉండే ఇరుకైన నివాసం. ఏమీ తెలియని వయసులోనే పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది కల్పన. ముంబై అంటే చాలా ఖరీదైన ప్రాంతమని, తన అత్తారిల్లు కూడా ఎంతో విశాలంగా ఉంటుందని భావించింది. కానీ ఆ స్లమ్ ఏరియాలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు గోచరించాయి. స్లమ్లలోని ఇళ్లలో ఒకరు నడిస్తే మరొకరు నడవలేనంత ఇరుగ్గా ఉంటాయి. అక్కడి వాతావరణం చూడగానే కళ్ళు గిర్రున తిరిగాయి కల్పనకు. ఇల్లు, వీధులే కాదు, ఆమె అత్తవారింటి మనుషులు కూడా ఇరుకైన వారేనని అర్థం చేసుకోవటానికి ఎంతోసేపు పట్టలేదు. 12 ఏళ్ల పాప. అందరి బట్టలు ఉతకాలి, అందరికీ వండి పెట్టాలి. వంటల్లో కాస్త ఉప్పెక్కువైనా, కారం తక్కువైనా సహించేవారు కాదు. మాటలతో కాదు, వారి ట్రీట్మెంట్ అంతా చేతల్లోనే. అత్తింటివారు జంతువుల్లా ప్రవర్తించేవారని అనేక సందర్భాల్లో కల్పన గుర్తు చేసుకుంటుంది. వెంట్రుకలు పట్టి లాగేవారట, తలను గోడకేసి బాదేవారట. అది ఒక ఎత్తైతే రాత్రి పడగానే మరో నరకం కనిపించేది చిట్టి తల్లికే. ఎవరికీ చెప్పుకోలేని అవస్థతో పాపం తనలో తానే ఎన్నిసార్లు కుమిలిపోయి ఏడ్చింది. అలా పెళ్లయ్యాక 6 నెలలు గడిచిపోయింది. ఓసారి చూసిపోదామని కల్పన తండ్రి ముంబై వచ్చాడు. వచ్చి చూసేసరికి కల్పనను పోల్చుకోలేకపోయాడు. తన చేతుల్లో పెరిగిన కల్పన ఇలా అయిందా అని జీర్ణించుకోలేకపోయాడు. అరక్షణంలో తండ్రికి అంతా అర్థమైపోయింది.
అటు కల్పన ఒక్కసారిగా వచ్చి తండ్రి కాళ్లు పట్టుకుని ఏడవసాగింది. ఇక ఒక్క క్షణం కూడా బిడ్డను అక్కడ ఉంచటానికి వీల్లేదని తండ్రి భావించాడు. వెంటనే ప్రయాణానికి తయారు కమ్మన్నాడు. ఇంతలో అత్తింటివారు వియ్యంకుడితో కయ్యానికి దిగారు. తమ ఇంటి కోడల్ని ఎలా తీసుకువెళ్తావ్? చచ్చినా బతికినా ఇక్కడే ఉండాలి. మన సంప్రదాయం గురించి నీకు తెలీదా అంటూ అల్లరి చేశాడు. వీధి వీధంతా ఈ తతంగాన్ని సినిమాలాగా చూసింది. ఏమైనా సరే బిడ్డను అక్కడ ఉంచేది లేదనుకున్న తండ్రి కల్పనను వెంటబెట్టుకుని స్వగ్రామం వచ్చేశాడు. స్వగ్రామం చేరుకున్నాక తండ్రి కల్పనను మళ్లీ బడికి వెళ్లమని ప్రోత్సహించాడు. కాని కల్పన బాల్య స్నేహితులు సైతం ఆ వయసులోనే అన్నింటా ఆరితేరిన మహిళల్లా సూటిపోటి మాటలు అనేవారు. ఒకసారి అత్తవారింటికి వెళ్లాక ఇక ఎప్పటికీ అదే ఆడవారి సొంతేళ్లని, అలాంటిది అత్తింటిని విడిచిపెట్టేలా వచ్చావు, నీ మొహం మాకు చూపించుకో అంటూ బాయ్కట్ చేశారు. అసలే గాయపడిన హృదయంతో ఉన్న కల్పన స్నేహితుల మాటలతో మరింత గాయపడింది. అటు ఊరంతా తనను అదోలా చూస్తున్నారు. ఆ వయసులోనే భర్తను వదిలేసి వచ్చిన ఆడది అంటూ మొహం మీదే ఆడిపోసుకుంటున్నారు. తాను ఓ మహాపాపం చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు. అత్తవారింట్లో తాను ప్రాణాలతో ఉండటం అసాధ్యమని భావించి ఇక్కడికొస్తే ఇక్కడ కూడా తనను అందరూ ఇలా అంటున్నారేంటి అని మానసిక క్షోభకు గురైంది. ఇక బతకడానికి తనకెక్కడా ఛాన్స్ లేదని నిర్ధారించుకుంది. ఎవరూ లేని టైం చూసి పురుగుల మందు తాగింది. ఒక్క బాటిల్ కాదు, తనకు దొరికిన 3 బాటిళ్లను కూడా ఏకకాలంలో గడగడ తాగేసింది. దీంతో కల్పన ప్రాణం మీదికొచ్చింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కల్పనను మేనత్త చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లింది. 24 గంటల తర్వాత కల్పన కళ్ళు తెరిచింది. ఇదే ఆమెకు పునర్జన్మ ప్రసాదించినట్లయింది. ఇప్పటిదాకా ఇతరుల కోసం తాను అనుకుంది. ఇకపై తనకు ఎవరూ లేరని కల్పన గట్టిగా ఓ అభిప్రాయం ఏర్పరచుకుంది. తన కోసమే తాను బతకాలనుకుంది. ఒక దృఢమైన మనసును రూపొందించుకుంది. ఇక్కడే ఆమె లైఫ్ అనుకోని అనేక మలుపులు తీసుకుంది. ఆమె ప్రయాణంలో అనూహ్యమైన శిఖరాలు పలకరించాయి. ఒక స్కూల్ డ్రాప్అవుట్గా 7th క్లాస్తోనే చదువుకు స్వస్తి చెప్పిన ఒక పేదింటి దళిత బిడ్డ ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించడం చరిత్ర కాదా? పేరు ప్రఖ్యాతలున్న ఆర్థికవేత్తలు సైతం చూపించలేని జటిలమైన ఒక ఫ్యాక్టరీ సమస్యను తాను ముందుండి పరిష్కరించడం, వేలాది మంది కార్మికుల కుటుంబాలకు రోజు 3 సార్లు 5,000 నోటికి వెళ్లేలా చేయడం చరిత్ర కాదా? కల్పన నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కల్పన తన జీవితాన్ని తన చేతుల్లోనే పెట్టుకుంది. వేరెవరో తనను డ్రైవ్ చేయరాదన్న నిర్ణయం ఆ చిన్నారి అప్పుడే తీసుకుంది. అప్పట్లో 7th క్లాస్ అంటే ఒకంత పెద్ద చదువే. అందుకు తగినట్టు ముందుగా నర్సు ఉద్యోగానికి అప్లై చేసింది. కానీ 7th పూర్తి కాలేదు కాబట్టి అది కుదరలేదు. లేడీ పోలీస్ కావాలనుకుంది. కానీ అందుకు 10th కావాలి. దీంతో ఏ చిన్న ఉద్యోగానికైనా తనకు అర్హత లేదు అన్నది తెలిసొచ్చింది. సొంత జీవితం కోసం పెనుగులాడుతున్న దశలో 1975లో దాదర్లోని స్లమ్ ఏరియాలో ఉండే మరో మేనమామ ఆసర దొరికింది. తనకు సేఫ్టీగా ఉండే ఏ పనైనా చేస్తానన్న షరతు మీద మామ వెంట వెళ్లిపోయింది. ఆయన పాపడ్స్ అమ్మే గుజరాతీలు ఉండే గల్లీలో ఓ ఇంట్లో కల్పనను సెటిల్ చేశాడు. ఆ గుజరాతీ వ్యాపార కుటుంబం కల్పనను పెట్టుకోవడానికి అంగీకరించింది. తమ 3 పిల్లలతో పాటు కల్పన 4వ కూతురని చెప్పి వారు ఆమెను తీసుకున్నారు. వాళ్ళింట్లో ఉంటూ ముంబైలోని లోయర్ పరేల్లో ఉండే ఒక టెక్స్టైల్ మిల్లులో పనికి కుదిరింది కల్పన. ఆ మిల్లులో చిక్కుపడ్డ దారాలను విప్పదీయటం ఈమె పని. అందుకు నెలకు 60 రూపాయలు దొరికేవి. దీంతో సొంత జీవితం, సొంత ఖర్చులకు ఓ ఆసరా చిక్కినట్లయింది. కల్పన దినచర్య ఇలా ఉండగానే అటు పుట్టింటి నుంచి ఓ దుర్వార్త వినిపించింది. కానిస్టేబుల్గా పనిచేసే తండ్రి ఏదో బలహీనమైన సందర్భంలో 5కో 10కో ఆశపడ్డాడు. ఫలితంగా ఎంక్వైరీ జరిగి ఉద్యోగం ఊడిపోయింది. దీంతో ఆయన తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో గడవటం కష్టంగా మారింది. తల్లి అక్కడా ఇక్కడా తెలిసిన ఇళ్లలో ఇంటి పని వెతుక్కోవాల్సి వచ్చింది. అందువల్ల తానెక్కడో తన ఫ్యామిలీ కూడా అన్న అభిప్రాయానికి వచ్చిన కల్పన పుట్టింటి వారందరినీ ముంబైకి రమ్మంది. కళ్యాణ్లో నెలకు 40 రూపాయల అద్దెతో ఓ ఇల్లు తీసుకున్నారు. సంపాదించేది ఒక్క కల్పన మాత్రమే. మిగతా అందరూ కూర్చుండి తినేవారు. దీంతో ఆమె సంపాదన రోజు తినడానికి అటూ ఇటుగా సరిపోయేది. ఈ దశలో కల్పన చెల్లికి జబ్బు చేసింది. ఆమెను బతికించుకోవాలంటే 2,000 అవసరమవుతాయి. కాని అంత డబ్బు పెట్టి బాగు చేయించే స్తోమత కల్పన కుటుంబానికి లేదు. ఫలితంగా జబ్బు తిరగబడటంతో చెల్లి కల్పన చేతుల్లోనే చనిపోయింది. చెల్లి చనిపోతూ తనను బతికించుకోవాలని, తనకు చనిపోవాలని లేదని దీనంగా అడిగిందట. 40 ఏళ్లు దాటినా కూడా ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటికీ తాజాగా గుర్తు చేసుకుంటుంది కల్పన. అయితే అంత డబ్బు తాను ఎక్కడ్నుంచి తేగలను? అందుకని కల్పన అప్పుడే నిర్ణయించుకుంది, జీవితంలో చాలా డబ్బు సంపాదించాలి, తన చెల్లిలాంటి చాలామందిని కాపాడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఆసరా అవ్వాలి.
ఇలా తన జీవితంలో మరో కొత్త నిర్ణయం తీసుకుంది కల్పన. పెద్ద బాధ్యతను ఫీలైన కల్పన పెద్ద మొత్తం కోసం అన్వేషించటం మొదలుపెట్టింది. అందుకోసం ప్రభుత్వ స్కీంలను ఆశ్రయించింది. పని చేయటంలో, డబ్బు మీద అదుపు సాధించటంలో అప్పటికే ఓ అవగాహన ఏర్పడిన కల్పన 1984లో 50,000 ప్రభుత్వ లోన్ సంపాదించింది. దాంతో ఫర్నిచర్ బిజినెస్ చేసింది. అందులో రోజుకు 1,000 రూపాయల సంపాదన కళ్ల ముందు కదలాడింది. 2 ఏళ్లలోనే ఆ లోన్ తీర్చేసింది. దీంతో జీవితం కాస్త కుదుటపడింది. నిరుద్యోగంతో అల్లాడుతున్న తనలాంటి యువతకు మంచి శిక్షణ ఇచ్చి, వారికి లోన్లు ఇప్పించి, వారి జీవితాలు కూడా గాడిలో పెట్టాలనుకుంది. అందుకోసం 1985లో సుశిక్షిత్ బేరోజ్గార్ యువక్ సంఘటన్ అంటూ ఒక ఎన్జీఓను స్థాపించింది. యువతీ యువకులకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, జీవితానికి ఒక డైరెక్షన్ ఇచ్చి, వారు లోన్లు పొందేలా చొరవ తీసుకుంది. వారి చేత సెలూన్లు, విగ్రహాల తయారీ, టైలరింగ్, బొటిక్స్ పెట్టించింది. నిరుద్యోగ యువతీ యువకులకు 4 కోట్ల దాకా రుణాలు ఇప్పించింది. ఆమె చూపుతున్న చొరవతో బ్యాంకర్లలో పలుకుబడి పెరిగింది. పొలిటీషియన్లు పరిచయమయ్యారు. పోలీసులతోనూ సంబంధాలేర్పడ్డాయి. క్రమంగా పరపతి పెరిగింది. చాలామంది ఫాలోయర్లు ఏర్పడ్డారు. ఎందరికో ఉపాధి చూపించిన కల్పన ఇప్పుడు ఎందరికో పెద్ద దిక్కుగా మారింది. వారంతా ఆమెను ప్రేమగా పెద్దక్క అంటూ పిలుచుకోవటం ప్రారంభించారు. అలా ముంబై వ్యాపార సమాజంలో మరో దశకు ఎదిగింది కల్పన. ఇంకా ఎదగాలని ఆశపడుతున్న కల్పన అందుకు ఇంకా ఏమేం మార్గాలున్నాయో గమనిస్తూనే ఉంది. ఓసారి ఓ స్వామి అత్యవసరం మీద తన ఓపెన్ ప్లాట్ను అమ్మేశాడు. డబ్బుందని, క్రమశిక్షణ ఉందని తెలుసుకుని కల్పన దగ్గరికొచ్చాడు. బహిరంగ మార్కెట్లో 10 లక్షలపైనే విలువ చేసే 2.5 ఎకరాల భూమిని 2.5 లక్షలకే అమ్ముతానని ప్రతిపాదించాడు. ఇది 1995 నాటి మాట. తన దగ్గరున్న కొంత సొమ్ము, మరికొంత అప్పు చేసి కళ్యాణ్లోని ఆ భూమిని లాక్ చేసింది. అయితే భూమిని అగ్రిమెంట్ చేసుకున్న ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ భూమిలో చాలా లిటిగేషన్లున్నాయని, ల్యాండ్ సీలింగ్ చట్టాల ప్రకారం అది వ్యవసాయానికే తప్ప కమర్షియల్ పర్పస్లో వాడరాదని అడిషనల్ పోలీస్ కమిషనర్ చెప్పాడు. సీలింగ్ ఆర్డర్ ఎత్తేసే అధికారం కేవలం కలెక్టర్కు మాత్రమే ఉంది. పట్టువదలని విక్రమార్కురాలిలా పేరున్న కల్పన కలెక్టర్ను అనేకసార్లు కలిసేందుకు యత్నించింది. ఈరోజు రేపు అంటూ ఆయన టైం దాటేస్తున్నాడు. ఎట్టకేలకు 2 ఏళ్ల తర్వాత కలెక్టర్ను కలవగలిగింది కల్పన. ఎంతో రిస్క్ తీసుకుని పేపర్ వర్క్ అంతా పూర్తి చేసి ల్యాండ్ క్లియరెన్స్ సాధించింది. దీంతో 2.5 లక్షలతో కొనుగోలు చేసిన భూమి విలువ ఇప్పుడు 50 లక్షలకు పెరిగింది. అదనంగా కల్పన లిటిగేషన్లు క్లియర్ చేసే ఎక్స్పర్ట్గా అనుభవం సాధించింది. ఫలితంగా ముంబైలోని పలు లిటిగేటెడ్ ల్యాండ్స్ ఈమె దగ్గరకు రావటం మొదలైంది. ఎప్పుడైతే కళ్యాణ్లోని భూమికి కమర్షియల్ క్లియరెన్స్ వచ్చిందో ఆ భూమి మీద ముంబైలో ఉండే మాఫియా డాన్ల కన్నుపడింది. పెద్ద సంఖ్యలో వారు ఆ భూమి మీద వచ్చి వాలిపోయారు. భూమిని అమ్మరాదని, ప్లాట్లు చేయరాదని, ఒకవేళ అమ్ముకోవాలంటే తాము చెప్పినట్టు చెయ్యాలని, అలాగైతేనే అమ్ముకోవటానికి సహకరిస్తామని బెదిరింపులొచ్చాయి. అయితే ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న కల్పన తనకు తోడుగా మరో బిజినెస్ పార్ట్నర్ని కలుపుకుంది. అనిల్ హొచ్చందాని అనే సింధీ బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకుంది. భూమి కల్పనది, బిల్డింగ్ బాధ్యతలు హొచ్చందావి. ఆయనకు 65% బెనిఫిట్స్, ఈమెకు 35% బెనిఫిట్స్. అయితే ఆ వర్క్ మాత్రం తన పేరు మీదే జరగాలని కల్పన మరో షరతు విధించింది. అందువల్ల కల్పన బిల్డర్స్ అండ్ డెవలప్మెంట్స్ అనే మరో సంస్థ ఆవిర్భవించింది. ముంబైలో మీసాలు తిరిగిన తమలాంటి డాన్లు ఉండగా తమకు సమాంతరంగా ఒక మహిళ, అందులోనూ దళిత మహిళ, ఇలా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడమేంటి అని మాఫియా డాన్లందరూ కక్షగట్టారు. చాలాసార్లు ఆమె మీద దాడులకు తెగబడ్డారు. అయినా లొంగకపోవడంతో కల్పనను చంపేద్దామన్న నిర్ణయానికి వచ్చారు. ముంబై డాన్ల గ్యాంగ్లో ఒకరు అప్పటికే కల్పనకు తెలుసు. ఒక సెటిల్మెంట్లో అతనికి కల్పన పర్ఫెక్ట్గా డబ్బులిచ్చి సమయానికి ఆదుకుంది. మంచి మర్యాద ఉన్న బిజినెస్ విమెన్గా అతనికి ఓ సదాభిప్రాయం ఏర్పడింది. ఆ కృతజ్ఞతాభావంతో ముంబైలోని గ్యాంగ్స్టర్స్ అంతా మేమీద కక్షగట్టారు, చంపడానికి ప్లాన్ చేస్తున్నారు, ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అంటూ ఒప్పందించాడు. దీంతో కల్పన పోలీస్ కమిషనర్ను అప్రోచ్ అయింది. ఆయన బాడీగార్డుల్ని పెట్టుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు తాను చేస్తానని చెప్పాడు. కానీ సొంత శక్తి మీదనే ఆధారపడటం అలవాటు చేసుకున్న కల్పన బాడీగార్డులు వద్దని చెప్పింది. తనకే రివాల్వర్ కావాలని కోరింది. ఆమె అప్లై చేసుకున్న 24 గంటల్లోనే రివాల్వర్ చేతిలో పడిందట. తాను మామూలు మహిళను కాదని, తేడా వస్తే కాల్చిపారేసే కాళికాదేవినంటూ శత్రువులకు మెసేజ్ ఇచ్చింది. ముంబైలో పేరున్న వ్యాపారవేత్తల్లో ఇప్పుడు కల్పన కూడా ఒకరిగా నిలిచింది. 1999లో కోహినూర్ ప్లాజా కట్టినందుకు 4.5 కోట్ల ప్రాఫిట్స్ సొంతం చేసుకుంది.
అందులోంచి కొంత మొత్తాన్ని తీసి సాయి కృపా చక్కెర కార్ఖానా కోసం పెట్టుబడిగా పెట్టింది. ఈ చక్కెర కర్మాగారం ఆమె సొంతం. మరోవైపు అనిల్తో కలిసి మరిన్ని కొత్త ప్రాజెక్టులు డెవలప్ చేశారు. కళ్యాణ్, ఉల్లాస్ నగర్లలో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కట్టించారు. చేతి నిండా డబ్బొచ్చేసింది. దీంతో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. ఇక 2000 సంవత్సరంలో కామనీ ట్యూబ్స్ సమస్యను పరిష్కరించడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. స్వాతంత్రోద్యమ కాలం నుంచే ముంబైలో కామనీ ట్యూబ్స్, కామనీ ఇంజనీరింగ్ అండ్ కామనీ మెటల్ వర్క్స్ కి మంచి పేరుంది. రాంజీభాయ్ కామనీ అనే వ్యాపారవేత్త దాన్ని స్థాపించాడు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఒకప్పుడు మంచి లాభాల్లో ఉన్న కామనీ ట్యూబ్స్ కంపెనీ ఆయన చనిపోయిన తర్వాత కొడుకులు, వర్కర్స్ యూనియన్స్ మధ్య గొడవలతో నష్టాల బాటపట్టింది. అందుకని దాన్ని మూసేసే యోచన నడుస్తోంది. నెహ్రూ, గాంధీలకు సైతం రాంజీభాయ్ కామనీ సన్నిహితంగా ఉండేవారట. అయితే కంపెనీ యాజమాన్య హక్కుల కోసం వర్కర్స్ యూనియన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రమోటర్స్ అంతా ఫెయిల్ అయ్యారు కాబట్టి కోర్టు కూడా వర్కర్స్కి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. దీంతో కంపెనీ నిర్వహణ వర్కర్స్ కమ్ ఓనర్స్ చేతుల్లోకి వెళ్లింది. అలా 1997 వరకు వారే నడిపించారు. కానీ యూనియన్ లీడర్ల పెత్తనం, క్రమశిక్షణ లేకపోవటం, తప్పుడు పద్ధతుల్లో నిర్వహించడం వంటి కారణాలతో కంపెనీ ఖజానా దివాలా తీసింది. వర్కర్లుగా ఉన్న యూనియన్ లీడర్లు అవినీతిలో పట్టుబడ్డారు. పెత్తనం కోసం అలవాటు పడ్డ యూనియన్ లీడర్లు మరో యూనియన్ను రిజిస్టర్ చేసుకున్నారు. అటు బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు కంపెనీ ఆపరేషన్స్ నిలిపేశాయి. నష్టాలు పెరగకుండా చూసేందుకంటూ కరెంట్ కట్, వాటర్ సప్లై బంద్ వంటివి చేశారు. మొత్తం 116 కోట్ల రూపాయల అప్పుగా తేల్చారు బ్యాంకర్లు. అంతేకాదు యూనియన్ లీడర్లు, ప్రమోటర్ల వ్యవహారాలపై 140 కేసులు నమోదయ్యాయి. ఒకప్పుడు కంపెనీ నుంచి లాభాల బోనసులు తీసుకున్న వర్కర్లు బస్టాప్ల వద్ద బిచ్చమెత్తుకోవాల్సొచ్చింది. ఇది బ్యాంకింగ్ రంగంలోనే ఒక కేస్ స్టడీగా మారింది. ఫలితంగా కంపెనీలకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనే విషయంలో సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్, సికా అనే చట్టం ఆవిర్భవించింది. కేసు విచారిస్తున్న కోర్టు ఎవరైనా కొత్త ప్రమోటర్ వస్తే తప్ప కంపెనీ బతికి బట్టకట్టలేదని తీర్పిచ్చింది. దీంతో కంపెనీ వర్కర్లంతా 2000 సంవత్సరంలో కల్పనను ఆశ్రయించారు. కంపెనీ ప్రెసిడెంట్గా మీరే ఉండాలని అర్థించారు. మరోవైపు ఆ కంపెనీ తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడమేనని కల్పన సలహాదారులు సూచించారు. అయితే వర్కర్ల సంక్షేమం ఆలోచించిన కల్పన కంపెనీ టేకప్ చేయడానికే నిశ్చయించుకుంది. దివాలా తీసిన కామన్ ఇండస్ట్రీలో కల్పన నెలవారీ వేతనాలు స్టార్ట్ చేసింది. వర్కర్ల అప్పులకు కారణాలేంటో అనాలిసిస్ చేసింది. ఆమెకు అర్థమైంది ఏంటి అంటే వారి అప్పులకు పెనాల్టీలు, వడ్డీ రేట్లే కారణమని గ్రహించింది. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ను కలిసి వర్కర్లను ఫ్రీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఫైనాన్స్ మినిస్టర్ బ్యాంకుల చైర్మన్లతో మీటింగ్ ఏర్పాటు చేయించాడు. దేనా బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి టాప్ బ్యాంకర్ల మీటింగ్కి కల్పనను కూడా ఆహ్వానించాడు. దివాలా తీసిన కంపెనీని మూసేస్తే ఎవ్వరికీ నయా పైసా రాదని, అందుకు బదులుగా పెనాల్టీలు రద్దు చేస్తే అప్పులిచ్చిన వారికి అసలైనా మిగులుతుందని కల్పన ఓ అద్భుతమైన ఐడియా సూచించింది. అది బ్యాంకర్లకు కూడా అంగీకారంగానే తోచింది. పెనాల్టీలు రద్దు చేయడమే కాదు, అసలు మొత్తాన్ని ఏడాదిలోగా చెల్లిస్తానంటే ఇంకో 25% కూడా రిలీఫ్ ఇస్తామని బ్యాంకర్స్ భారీ ఆఫర్ ప్రకటించారు. ఫలితంగా అదే కంపెనీకి కల్పన చైర్పర్సన్ అయింది. కామనీ ట్యూబ్స్ యాజమాన్య హక్కుల్ని సుప్రీంకోర్టు కల్పనకు బదిలీ చేసింది. ఆ విధంగా నష్టాల్లో కూరుకుపోయిన ఒక పెద్ద కంపెనీని భుజాల మీదకి ఎత్తుకొని దాన్ని 2011లోనే లాభాల బాట పట్టించినందుకు ఆనాటి ప్రభుత్వం 2013లో ఆమెను పద్మశ్రీగా సన్మానించింది. అటు పెనాల్టీలు చెల్లించే అవకాశం ప్రమోటర్లకు 2011 దాకా ఉన్నా 2009లోనే తీర్చేశారు. దీంతో అప్పంతా తీరిపోయి కంపెనీ గాడిన పడిన శుభ సందర్భంగా ఓ గ్రాండ్ సెరమనీ జరుపుకున్నారు. అంతేకాదు కంపెనీ నష్టాలు పోను వర్కర్లకు రావాల్సిన 8 కోట్ల బకాయిలు కూడా వారికి అందాయి. ఇదంతా కల్పన అనే పట్టుదల కల ఒక పేదింటి నుంచి వచ్చిన పారిశ్రామికవేత్త చేసి చూపిన మ్యాజిక్. యూపీఏ నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం మారినప్పుడు ఆమె లండన్లో పర్యటించారు. అక్కడ అంబేద్కర్ చదువుకున్న భవనం ఫర్ సేల్ అంటూ కల్పనకు కనిపించింది. దీంతో దాన్ని ఎలాగైనా మన రాజ్యాంగ రచయిత జ్ఞాపకంగా దక్కించుకోవాలని భావించింది. మోదీని కలిసి విషయం చెప్పడంతో క్షణాల మీద 40 కోట్లు రిలీజ్ చేశారట మోదీ. और इत्तेफाक देखिए कि मुझे 31 दिसंबर 2014 3:30 बजे की अपॉइंटमेंट मिली और मैं जाकर मोदी जी से मिली. इस देश के प्राइम मिनिस्टर को मिलके मैंने बताया कि ये जो घर है ये घर बिकना नहीं चाहिए. मतलब ये जो विद्या का घर है तो ये अगर बिक जाएगा तो यकीनन हमें बहुत दुख होगा साहब. तो प्लीज आप इस घर को खरीद ले, क्योंकि हम लोग जो है कोई भी संस्था इतना पैसा नहीं दे सकती है. तो
मुझे बड़ा अच्छा लगा कि साहब ने विद इन सेकंड मुझे पूछा कि अच्छा ठीक है कितने पैसे होते हैं उस घर के। तो वहां पाउंड में लिखा था, तो हमने जो भी हिसाब किया, हमने बताया कि साहब 40 करोड़ रुपया समथिंग है। अच्छा ठीक है, पीनट है सरकार के लिए। हमने वो घर ले लिया। इतने जल्दी किसी बात को मान लेना ये अपने आप में बहुत बड़ी बात है। सिंपल सी बात थी कि ये घर है, एक ऐसे स्टूडेंट ने ये घर जहां वो रहता था और वहां से आके इस भारत देश को उन्होंने संविधान दिया, जिस संविधान के ऊपर पूरा देश चल रहा है। స్లమ్ ఏరియాలో దుమ్ము కొట్టుకుపోకుండా ఎదిగి వచ్చిన కల్పన ఒక్క రంగానికే పరిమితం కాలేదు. దళితుల మీద దాడులు చేసేవారికి ఆమె సింహ స్వప్నంలా మారింది. దళితుల మీద ఎవరు ఏ అఘాయిత్యం చేసినా అక్కడికి చేరుకుంటుంది. కైలంజీలో జరిగిన దుర్ఘటనపై ఓ సినిమా తీసింది. ఆ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి కూడా తర్జుమా అయింది. స్కూల్ డ్రాప్ అవుట్ స్టేజ్ నుంచి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకుంది. ఏ స్లమ్ ఏరియాలో తాను ఏం కోల్పోయిందో అదే గల్లీ ప్రజలు తలెత్తుకునేలా ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అత్తింటి వారిని, పుట్టింటి వారిని ఆదరించింది. అందరి ఎదుగుదలకు తోడ్పడింది. ఇంతకన్నా ఆదర్శవంతమైన సక్సెస్ స్టోరీస్ ఉంటాయా? ఈ కల్పన కథ ఏ కొందరిని కదిలించినా అది మరిన్ని విజయాలను లెక్కిస్తోందంటే అతిశయోక్తి కాదు.